మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఇప్పుడే మైత్రి మూవీ మేకర్స్ వారి చిత్రం హనుమాన్ నిన్నే రిలీజ్ అయింది. అంటే నిన్నంటే 12వ తారీఖు అన్నమాట. ఈరోజు నైజాం ఏరియాకి డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న వాళ్ళు హనుమాన్ చిత్రానికి ఒప్పందం కుదిరినప్పటికి కూడా, ఒక అగ్రిమెంట్ చేసుకున్నప్పటికి కూడా కొన్ని థియేటర్లు అంటే ఇవ్వడానికి నిరాకరించినట్టుగా ఫిలిం ఛాంబర్ వారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎవరు? గౌరవ కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ గారు కానీ, వైవిఎస్ చౌదరి గారు కానీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ ప్రెస్ నోట్లో నిజంగా ఒక నిర్మాత తాలూకు ఆవేదన ఏమిటో అర్థం అవుతుంది. ఒక సూపర్ హిట్ సినిమా, ఒక సంచలనాత్మకమైన సినిమా, ఒక గొప్ప సినిమాని ఇలాగా దాన్ని నిలుపు చేయడం వల్ల థియేటర్లు లేకపోతే నిలుపు చేసినట్టే కదా. దీనికి రెండు విధాలా బాధపడతారన్నమాట. అటు ప్రేక్షకులు బాధపడతారు, ఇటు నిర్మాతలు బాధపడతారన్నమాట. డిస్ట్రిబ్యూటర్లు ఒక మాట ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత థియేటర్లు ఎందుకు ఎవరు? ఆ థియేటర్ని వేరే వారికి కేటాయించే హక్కు వాళ్ళకు ఉందా ఆలోచించుకొని అందులో ఒక సూపర్ హిట్ సినిమాకేమో థియేటర్లు లేకపోతే ఆ ప్రొడ్యూసర్లు ఏమవుతారు? ఆ ప్రొడ్యూసర్లకు వచ్చేటువంటి అంటే ఆదాయం ఏమవుతుంది? అంటే ఈ జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని సూటిగా ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇటువంటి ఒక దురదృష్టకరమైన, అనారోగ్యకరమైన వాతావరణం మనం మారాలండి. మారకపోయినట్టయితే ఎవరి మీద పోరాటం సాగిస్తున్నాము? మనం టాలీవుడ్లో ఉన్నటువంటి నిర్మాతల మీద పోరాటమా? నిర్మాతలను తొక్కేయడమా? నిర్మాతలు నిర్మించుకున్న చిత్రాలనేమో ఆడకుండా బాయ్కాట్ చేయడమా? అది చాలా అన్యాయం. దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ హనుమాన్ అయింది, రేపొద్దున ఇంకో సినిమా అవుతుంది అన్నమాట. అంటే మీ చేతుల్లో థియేటర్లు ఉన్నాయని మీ ఇష్టానుసారంగా మీ నిర్ణయాలు తీసుకుంటారా? మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే మీకు అది మంచి కావచ్చు. నష్టపోయే వాళ్ళకి కోట్లాది రూపాయలు రావాల్సినటువంటి అంటే అవకాశం ఉండి దాన్ని నిలుపుదల చేసినట్టు ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? మీరేమైనా ఇస్తున్నారా ఆ సినిమా నిర్మాతలకి? తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు అంటే కార్యాచరణ మీకు ఉన్నట్టయితే ఇండస్ట్రీ కుప్పకూలిపోతుందండి ఒక రోజున. ఈరోజు వీళ్ళ జరిగింది, రేపొద్దు ఇంకొకరు జరుగుతుంది అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా సినిమాల మీద దుష్ప్రచారం చేయడం, బాగా ఆడే సినిమాలకి ఏంటంటే లైఫ్ లేకుండా అంటే అంతతో కండెమ్ చేయడం, అట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? దీన్ని ఎవరు సరిదిద్దుకోవాలి? ఇండస్ట్రీ వాళ్ళే సరిదిద్దుకోవాలి. లేకపోతే యువకులైనటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందడుగేసి నడుము కట్టి ఈ తప్పుల్ని సరిదిద్దే విధంగా వాళ్ళు నడుచుకోవాలన్నమాట. అంతేగాని ఏదో మేము థియేటర్లో అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు ఇస్తామా అని ఎందువల్ల అంటున్నారు? ఇది మీ ఆలోచన కాదు. ఎవరో మాటలు మీరు వినిపిస్తున్నారు కానీ ఇది మీ ఆలోచన కాదు. మీ ఆలోచన అయితే ఎందుకు ముందు అగ్రిమెంట్కి మీరు సిద్ధమవుతారు? అప్పుడే చెప్పొచ్చు కదా థియేటర్లు లేవని. అప్పుడే వాళ్ళు వేరే మార్గాన్ని చూసుకునేవారు కదా. ఇటువంటి ఒక సామరస్యం లేనిది, స్నేహభావం లేనిది, ఒక అంటే కేవలం వాళ్ళు పడగొట్టాలి, తొక్కేయాలి, ఇంకా వాళ్ళు రాకూడదు, మా సినిమాలే ఆడాలి, మా సినిమాలే గొప్పగా ఉండాలి అనే ఆలోచన ఏముందండి? సినిమాలు ఆడాలో లేకపోతే ఓడాలో తేల్చవలసింది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కేవలం ప్రేక్షకులు. సినిమాలో విషయం ఉంటే ఆడుతుంది, విషయం లేకపోతే ఆడదు. ఈరోజు హనుమాన్ని మీరు ఆఫ్ చేసినంత మాత్రంలో ఆగిపోతుందా? ఆగిపోదు. దాని తాలూకు ప్రభ వెలుగుతూనే ఉంటుంది. ఇది ఈరోజు ఒక తెలుగుకి మాత్రమే సంబంధించిన సినిమా కాదు, అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అవుతుందన్నమాట. ఆ విజయాన్ని అడ్డుకోవడానికి మీరు ఎవరనే ఒక ప్రశ్న మీరు వేసుకున్నట్టయితే అలా చేయరు.
అది ఎప్పటికి చేసినటువంటి నిర్వాహకం చాలు, కానీ మీ ఒప్పందం ప్రకారంగా ఆ సినిమాకి థియేటర్లు ఇచ్చి మీ మంచి మనసును కానీ మీ ఔన్నత్యాన్ని కానీ చాటు చెప్పుకోవడం చాలా అత్యవసరం అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ విభేదాలతోనే కానీ అయితే మీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో కానీ ఒక సినిమా తొక్కేద్దాం, ఇంకో సినిమా తొక్కేస్తుంది. అసలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు లేవండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవి రెండే సినిమాలు: జనరంజకమైన మంచి సినిమా, జనం తిప్పికొట్టిన చెత్త సినిమా, రెండే ఉంటాయి. అంతేగాని మూడో సినిమా ఏమి ఉండదు. మీరు ఎన్ని అనుకున్నప్పుడు కూడా ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు ఎదురవుతున్న సత్యం ఒకటే: మంచి సినిమా, చెడ్డ సినిమా. మంచి సినిమా అంటే జనరంజకంగా ఉండే సినిమా, బాగా చూసి ఆనంద సినిమా, ఎక్కువ రోజులు ఎక్కువ మంది ప్రేక్షకులు దాన్ని ఆనందాన్ని పంచుకునే సినిమా, అది మంచి సినిమా అవుతుంది అన్నమాట. దయచేసి ఈ ఆలోచన డిస్ట్రిబ్యూటర్లు మానుకొని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏ థియేటర్లు అయితే ఇస్తామని అగ్రిమెంట్లో వాళ్ళు అంగీకరించారో ఆ థియేటర్లలో ఈ సినిమాని అంటే ప్రదర్శించి నిర్మాతలకి ఏ విధమైన నష్టం లేకుండా చేకూర్చవలసినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆ నిర్మాత ఆవేదనను అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.